మరికొన్ని గంటల్లో అమెరికా చరిత్రలో మరో అధ్యాయం మొదలు కానుంది. జనవరి 20న డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష పీఠాన్ని రెండోసారి అధిరోహించనున్నారు. ఇది నిజానికి చారిత్రక ఘట్టమనే చెప్పాలి. ఎన్నికల్లో ట్రంప్ సాధించిన విజయం ఇదివరకు ఏ ప్రెసిడెంట్కు రాలేదు. అలాంటి ట్రంప్ గద్దెనెక్కక ముందే సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. తన టీంలో తీసుకున్న వ్యక్తుల నుండి జాతీయంగా అంతర్జాతీయంగా ఆయన ప్లాన్ ఏంటో ఆల్మోస్ట్ అర్థమయ్యేలా చేశారు. ఇప్పుడు అధికారికంగా వైట్ హౌస్ ఎంట్రీ తీసుకుంటున్న ట్రంప్ పాలన ఎలా ఉండబోతోంది? డొనాల్డ్ ట్రంప్ అంటేనే ఉత్సాహం, వివాదం, ఖచ్చితత్వం, కురుకుదనం. ఆయన ఏం మాట్లాడినా, ఏం చేసినా అది అంతర్జాతీయంగా చర్చనీయాంశం. అమెరికాను అగ్రరాజ్యంగా నిలబెట్టడానికి ఎంత దూరమైనా వెళ్లడం, ఎలాంటి వివాదాస్పద నిర్ణయాలైనా తీసుకోవడం ఆయనకిష్టం. అంత తేలిగ్గా అర్థం కాని మనస్తత్వం ఆయన సొంతం. ది వన్ అండ్ ఓన్లీ డొనాల్డ్ ట్రంప్ జనవరి 20వ తేదీన అధికారికంగా అధ్యక్ష పదవిని చేపట్టబోతున్నారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ కు తిరిగి రాబోతున్న తరుణంలో భారీ అంచనాలు, అంతకు మించిన చర్చలు ఊపందుకున్నాయి. గత 20 సంవత్సరాల అమెరికా రాజకీయ చరిత్రలో అత్యంత ప్రజాదరణ పొందిన ఓటును గెలుచుకున్న మొదటి రిపబ్లికన్ డొనాల్డ్ ట్రంప్. 100 సంవత్సరాలలో వరుసగా పదవీకాలం పనిచేసిన మొదటి అధ్యక్షుడు కూడా ట్రంపే. అలాంటి వ్యక్తి వైట్ హౌస్ ను తిరిగి స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో పెద్ద వాగ్దానాలే చేశారు. అధికారం చేపట్టిన మొదటి రోజుని అమెరికన్ చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా అతిపెద్ద బహిష్కరణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని ట్రంప్ ఎన్నికలకు ముందే షాక్ ఇచ్చారు. ఇల్లీగల్ మైగ్రేషన్ గురించి ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చాలా మంది గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. అంతేనా, చాలా మంది నేరస్తులను బయటకు తీసుకురాబోతున్నామంటూ బాంబు పేల్చారు. శిలజ ఇంధనాలు, పన్ను కోతలపై ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపజేస్తానని కూడా ట్రంప్ మాటిచ్చారు. ఇంతకు ముందు ఎవరు చూడని ఆర్థిక వ్యవస్థను యుఎస్ చూడబోతుందన్నారు. అందరూ అమెరికాకు తిరిగి వస్తారంటూ ఇంటిచ్చారు. ఇటీవల విజయంతో ఇప్పుడు రిపబ్లికన్లు, యుఎస్ కాంగ్రెస్, వైట్ హౌస్ రెండింటిని నియంత్రిస్తారు. ట్రంప్ మొదటి పదవీ కాలంలో యుఎస్ గ్రాండ్ ఓల్డ్ పార్టీ రిపబ్లికన్ చాలా నెమ్మదిగా కదిలిందనే కామెంట్ల మధ్య మళ్లీ ఆ తప్పులు చేయమని పాలన అందించడానికి ట్రంప్ సిద్ధపడినట్టు తెలుస్తోంది. అందుకే మొదటి రోజు నుండి ట్రంప్ దూకుడు పెంచే అవకాశం ఉంది. ట్రంప్ రెండో పర్యాయం ప్రణాళికలో భాగంగా ఇప్పటికీ ప్రభుత్వానికి బయట వ్యక్తులను తీసుకురావడం ప్రారంభమైంది. పెంటగాను నడపడానికి యుఎస్ ఆర్మీ అనుభవజ్ఞుడు, మాజీ ఫాక్స్ న్యూస్ హోస్ట్ పీట్ హెగ్జెత్ ను ఎంచుకున్నారు. ప్రపంచంలోని అత్యంత ధనవంతుడైన ఎలన్ మస్క్ ను గవర్నమెంట్ ఎఫిషియన్సీ డిపార్ట్మెంట్ కు అధిపతిని చేశారు. దీని ద్వారా సమైక్య ప్రభుత్వానికి కుదించడానికి, క్రమబద్ధీకరించడానికి ట్రంప్ ప్లాన్ గీశారు. ఇక టిక్ టాక్ పై నిషేధాన్ని 2024లో చట్టంగా మార్చడానికి ప్రయత్నిస్తానని కూడా ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ సెకండ్ టర్మ్ పాలనలో అమెరికాలో కీలకమైన మార్పులు జరుగుతాయని ఆయన ఎజెండాను బట్టి అర్థమవుతోంది. రిపబ్లికన్ నియంత్రణలో ఉన్న కాంగ్రెస్ మద్దతుతో వలసలు, ఆర్థిక వ్యవస్థ, ఇంధన విధానం, విదేశాంగ వ్యవహారాల్లో ట్రంప్ మార్క్ కనిపించనుంది. మొత్తంగా చూస్తే మరో 4 సంవత్సరాల ట్రంప్ పాలనంటే బంగీ జంప్ చేసే ముందు ఉన్న టెన్షన్లా ఫీల్ అవుతున్నారు అమెరికన్ ప్రజలు. ముఖ్యంగా ఇమిగ్రేషన్, బోర్డర్ పాలసీ వ్యవహారంలో ట్రంప్ కఠిన వైఖరి కనిపించనుంది. ఇందులో భాగంగా సరిహద్దు భద్రత, అక్రమ వలసలపై ట్రంప్ ఉక్కుపాదం మోపుతారు అనడంలో సందేహం లేదు. సరైన పత్రాలు లేని వలసదారులను లక్ష్యంగా చేసుకుని సామూహిక బహిష్కరణ కార్యక్రమాన్ని ప్రారంభించడం, వివాదాస్పదమైన రిమాండ్ ఇన్ మెక్సికో విధానాన్ని పునరుద్ధరించడం ఆయన కీలక హామీల్లో భాగంగా ఉన్నాయి. దీని ప్రకారం అమెరికాలోకి రావాలనుకునే వాళ్ళు యునైటెడ్ స్టేట్స్ బయటే విచారణల కోసం వేచి ఉండాలి. యుఎస్ సౌత్ బోర్డర్ ను మూసివేయడానికి, పౌరులు కాని వారికి, పత్రాలు లేని వలసదారుల పిల్లలకు కూడా జన్మ హక్కు పౌరసత్వాన్ని తీసేస్తామని అన్నారు. దీనికి టైటిల్ 42 ప్రజారోగ్య చర్యను ఉపయోగించుకుంటారని కూడా ట్రంప్ వెల్లడించారు. అయితే ఈ చర్యలు తీసుకోవాలంటే రాజ్యాంగ సవరణలు అవసరం. ఇది చట్టపరమైన వివాదాలకు కూడా దారితీస్తుందని కొందరు భావిస్తున్నారు. ట్రంప్ టీంలో కొత్త అధికారులు కూడా ట్రంప్ చర్యలకు మద్దతు పలుకుతూ ఉండగా, మరోవైపు వలస సంఘాలు, అంతర్జాతీయ సంబంధాలకు లాజిస్టికల్, మానవతావాద సవాళ్లు ఎదురవుతాయని విమర్శకులు వాదిస్తున్నారు.
ట్రంప్ టైం మొదలైందంటే ప్రపంచమంతా అలర్ట్ కావాల్సిందే. ఎందుకంటే ఆయన దేశీయ విధానాల నుండి విదేశీ వ్యవహారాల వరకు సంచలన నిర్ణయాలు తీసుకుంటారు. అమెరికాను ఆర్థిక సమస్యల నుండి బయటపెట్టాలన్నా, ప్రపంచంలో అమెరికా ఫస్ట్ అంటే ఏంటో చూపించాలన్నా నాకే చెల్లుతుంది అనే లెవెల్లో ట్రంప్ చర్యలుంటాయి. ఎన్ని అడ్డంకులున్నా ఆయన అనుకున్నది చేయడంలో ట్రంప్కి ఎవ్వరూ సాటిరారు. కానీ అదే ఇప్పుడు కొందరిలో ఆందోళనను పెంచుతోంది. ఒకసారి గెలిచి మరోసారి ఓడి రెండోసారి గెలిచిన ట్రంప్ మూడోసారి కూడా ప్రెసిడెంట్ కావాలనే కోరికను ఇటీవల పలు సందర్భాల్లో బయటపెట్టారు. ఇప్పుడు అదే టార్గెట్ గా పనిచేస్తున్నారేమో మరి. అయితే అదంతా సులువు కూడా కాదు. ట్రంప్కి పదవి వ్యామోహం తీరక మూడోసారి పోటీ చేయాలంటే మొదట రాజ్యాంగంలో ఉన్న 2 ఛాన్సులే అన్న సవరణను తొలగించాలి. అది తొలగించడానికి కూడా వెనకాడని తత్వం ట్రంప్ది. ఒకవేళ అది సాధ్యం కావాలన్నా అమెరికాను పట్టి పీడిస్తున్న ద్రవ్యోల్బణాన్ని సరిచేయాల్సి ఉంది. అందుకే ట్రంప్ రాబోయే పాలనలో ఆర్థిక ప్రాధాన్యతలు ఎక్కువగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ద్రవ్యోల్బణం, మ్యానుఫ్యాక్చరింగ్ పై దృష్టి పెట్టి దేశంలో ఉన్న ఆర్థిక ఆందోళనలు పరిష్కరించాలన్న ట్రంప్ ప్రతిపాదిత ఎజెండాలో సెంటర్ పిల్లర్గా ఉంది. అమెరికాను ఆర్థిక సమస్యల నుంచి బయటపడేయడానికి దేశీయ చమురు తవ్వకాల కోసం ఒత్తిడి చేయడం, ముఖ్యంగా చైనా, మెక్సికో, కెనడా నుండి దిగుమతులపై సుంకాలను పెంచడం ద్వారా ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవాలని, వినియోగదారుల ఖర్చులను తగ్గించాలని ట్రంప్ హామీ ఇచ్చారు. ఈ చర్యలు అమెరికన్ తయారీ రంగాన్ని బలోపేతం చేయడం, దేశీయ పరిశ్రమలను రక్షించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. అయితే సుంకాలు పెరగడం వల్ల వినియోగదారుల ధరలు పెరగవచ్చని ఆందోళనలున్నాయి. అలాగే వాణిజ్య భాగస్వామ్యుల నుండి ఆర్థికపరమైన ప్రతీకార చర్యలకు కారణం అవుతుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. కానీ ట్రంప్ పన్ను నియంత్రణ సడలిస్తానని కరాఖండిగా చెప్పేశారు. అమెరికా ఆర్థిక వృద్ధిని పెంపొందించడానికి ఇది చాలా అవసరమని కూడా అన్నారు. అయితే ఇటువంటి చర్యల వల్ల దీర్ఘకాలిక స్థిరత్వం కంటే స్వల్పకాలిక లాభాలు మాత్రమే వస్తాయని విమర్శకులు అంటున్నారు. ఇక జో బైడెన్ విధానాలకు ఫుల్ స్టాప్ పెడుతూ ఎనర్జీ, ఎన్విరాన్మెంట్ రంగంలో ట్రంప్ ఎజెండాపై విమర్శలున్నాయి. బైడెన్ శకం విధానాలకు ఇది పూర్తిగా తిరోగమన విధానంగా కనిపిస్తోంది. పారిస్ ఒప్పందం నుండి మరోసారి వైదొలగాలని, సమైక్య భూములు, జలాల్లో చమురు తవ్వకాలపై పరిమితులను ఎత్తివేస్తామని ట్రంప్ పట్టుబడుతున్నారు. ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా అమెరికన్ ఎనర్జీని తయారు చేస్తుందని అంటున్నారు. అలాగే పునరుత్పాదకత ఇంధన ప్రాజెక్టులకు సమైక్య నిధులను నిలిపివేయడం, కొత్తగా విండ్ ఎనర్జీ అభివృద్ధి నిషేధించడం, విద్యుత్ వాహనాల ప్రోత్సాహకాలను రద్దు చేయడం వంటి ఇతర ప్లాన్లు కూడా ట్రంప్ చేస్తున్నారు. అయితే ఈ ప్రతిపాదనలు శిలజ ఇంధన ఉత్పత్తిని విస్తరించడంపై కూడా ట్రంప్ దృష్టిని రూఢి చేస్తున్నాయి. కానీ మరింత దారుణంగా మారుతున్న క్లైమేట్ చేంజ్ తగ్గడం, క్లీన్ ఎనర్జీ ఇన్నోవేషన్ల వల్ల దీర్ఘకాలిక పరిణామాలు ఉంటాయని పర్యావరణ న్యాయవాదుల నుండి విమర్శలు ఎదురవుతున్నాయి. ఇక కల్చర్ వార్స్, సోషల్ పాలసీలో కూడా చర్చను పెంచడం ట్రంప్ సెకండ్ టర్మ్ ఎజెండాలో ఉన్నాయి. సాంస్కృతిక చర్యలను తీవ్రతరం చేయడానికి ఉద్దేశించిన ట్రంప్ విధానాలు ఆందోళనకు దారితీస్తున్నాయి. డైవర్సిటీ, ఈక్విటీ, ఇంక్లూజన్ చొరవలను ప్రోత్సహించే సంస్థలపై ట్రంప్ వ్యతిరేకత దేనికి దారితీస్తుందో తెలియట్లేదు. క్లిష్టమైన జాతి సిద్ధాంతాన్ని బోధించే పాఠశాలలు, వ్యాపారాలకు నిధులను నిలిపివేయాలని ట్రంప్ గతంలో ప్రతిపాదించారు. అదనంగా లింగ మార్పిడి అథ్లెట్లు, మహిళల క్రీడల్లో పాల్గొనకుండా నిషేధం వంటి చర్యలను అమలు చేయడానికి రెడీగా ఉన్నారు. దీని ద్వారా లింగ మార్పిడి హక్కులను వెనక్కి తీసుకోవాలని ట్రంప్ ఆలోచిస్తున్నారు. ఈ ప్రతిపాదనలు సాంప్రదాయవాద సమూహాలు సమర్థించినప్పటికీ అలాంటి విధానాలు పౌర హక్కులు, ఇంక్లూజివ్ సోషల్ వ్యవస్థను దెబ్బతీస్తాయని తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఇక ట్రంప్ విదేశాంగ విధానంలో మార్పులు కూడా చర్చకు దారితీస్తోంది. అమెరికా ఫస్ట్ అనే నినాదంతో ట్రంప్ గెలిచిన మాట వాస్తవం. అయితే అంతర్జాతీయ వేదికపై ట్రంప్ చెబుతున్న అమెరికా ఫస్ట్ సూత్రాలు వివాదాలకు కారణమవుతాయి. క్యూబా, వెనిజులాపై ఆంక్షలను తిరిగి అమలు చేస్తానని ట్రంప్ ఇప్పటికీ హామీ ఇచ్చారు. తన చర్యలను నిరంకుశ పాలనపై ఒత్తిడి తెచ్చే విస్తృత వ్యూహంలో భాగంగా సమర్థించుకుంటున్నారు. అలాగే ఉక్రెయిన్లో జరుగుతున్న వివాదం గురించి ట్రంప్ మాట్లాడుతూ 24 గంటల్లో యుద్ధానికి ముగింపు పలకడానికి చర్చలు జరుపుతానని ట్రంప్ అన్నారు. అయితే అలాంటి ప్రతిష్టాత్మక టార్గెట్ ని ఎలా సాధిస్తారనేది మాత్రం చెప్పలేదు. మరోవైపు ఇజ్రాయెల్, హమాస్ సీజ్ డీల్ తన వార్నింగ్ వల్లే జరిగిందని ప్రచారం చేసుకుంటున్నారు. గ్రీన్లాండ్ ను అమెరికాలో కలుపుకొని తీరుతానంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ట్రంప్
ద్వైపాక్షిక ఒప్పందాలకు ప్రాధాన్యతనిస్తారు. అలాగే అమెరికా వ్యూహాత్మక ప్రయోజనాలను ప్రతిబింబించేలా పొత్తులను పునఃసమీక్షించాలని భావిస్తున్నారు. ట్రంప్ రెండో టర్మ్లో చెబుతున్న ఎజెండా తన మద్దతుదారులను ఉత్తేజపరిచినప్పటికీ అందులో చట్టపరమైన అడ్డంకులు, లాజిస్టికల్ సంక్లిష్టతలు భారీ సవాళ్లుగా మారతాయి. అలాగే రాజకీయ ప్రత్యర్థుల నుండి ప్రతిఘటనలు మరింత పెరుగుతాయి. ఆర్థిక సమస్యలను పరిష్కరించగల ట్రంప్ సామర్థ్యం గురించి చాలా మంది అమెరికన్లు ఆశావాదాన్ని వ్యక్తం చేసినప్పటికీ కిరాణా ధరలు వంటి రోజువారీ ఖర్చులను ఆయన సక్సెస్ఫుల్ గా తగ్గిస్తారని తక్కువ మంది మాత్రమే నమ్మారు. ఇది ఆయన పాలనలో ఇలాంటి భారీ ఎజెండాను అమలు చేయడంలో ఉన్న కష్టం కూడా హైలైట్ కానుంది. శాసనపరమైన అడ్డంకులు, చట్టపరమైన సవాళ్లు దేశ పురోగతికి అడ్డంగా మారతాయనే వాదనలు కూడా ఉన్నాయి. ఇక అమెరికన్ కాంగ్రెస్ లో ట్రంప్ రిపబ్లికన్ పార్టీ మెజారిటీగా ఉన్నప్పటికీ ఈ విధానాలకు అందరూ ఎంత మద్దతిస్తారన్నది చూడాలి. ట్రంప్ దూకుడుకు కళ్ళెం వేయడం ఎవరి వల్ల కాదు. మరి ఈ 4 ఏళ్లలో అమెరికాను ట్రంప్ ఏం చేస్తారో వేచి చూడాలి.